జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అధికార ప్రతిపక్ష పార్టీలు నువ్వానేనా అంటూ పోటీ పడుతున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు గడువు సమీపిస్తుండటంతో నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. కాంగ్రెస్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రచారం చేస్తున్నారు. తాము చేసిన అభివృద్ధి చూసి అభివృద్ధి కావాలంటే తమకే ఓటేయాలని కాంగ్రెస్ చెబుతోంది. రెండేళ్లలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉందని కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కనిపిస్తుందా అని ప్రజలు ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. అయితే ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రచారంలో భాగంగా ఇవాళ రాత్రి షేక్పేటలో సీఎం రేవంత్ కార్నర్ మీటింగ్ నిర్వహించనుండగా సోమాజిగూడలో కేటీఆర్ రోడ్ షో నిర్వహించనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం ఎలా కొనసాగుతోంది? గంగోత్రి, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించి ఇప్పటికే డేట్లు ఖరారయ్యాయి కాబట్టి ఎన్నికల్లో దూకుడు పెంచింది అటు బీఆర్ఎస్ పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా హోరాహోరీగా నువ్వానేనా అన్నట్లు రీతిలో కంటెస్టెంట్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అభ్యర్థి తరపున ఇటు కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ రెడ్డి, అటు సునీత తరపున కేటీఆర్ పోటాపోటీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు, బహిరంగ సభలు చేస్తున్నారు, ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. అటు ప్రభుత్వ పథకాలకు సంబంధించి మొత్తము కూడా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి అన్న కోణంలో కేటీఆర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టయితే ఇటు గత 10 ఏళ్లలో జూబ్లీస్ లో ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా అభివృద్ధి నోచుకోలేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి యంగ్స్టర్ అయినటువంటి నవీన్ యాదవ్ కి ఓటు వేయండి అన్న కోణంలో కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం కావచ్చు, అలాగే సన్న బియ్యం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాలన్నింటినీ గురించి కూడా వివరించడం, ప్రతి ఒక్క రోడ్ షోలో కూడా ప్రజలను ఉద్దేశించి అక్కడ ఉన్నటువంటి సామాజిక వర్గాలని ఉద్దేశించి ప్రతి ఒక్కటి కూడా క్యాలిక్యులేటెడ్ గా కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఇవాళ ఏదైతే జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం అయితే రాత్రి 7 గంటల నుంచి ప్రారంభించబోతున్నారు. షేక్పేట్ డివిజన్ కార్నర్ దగ్గర నుంచి రాత్రి 8 గంటలకు రెహమత్ నగర్ షోతో మొత్తం కూడా కార్నర్ మీటింగ్ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. మరోవైపు సిపిఆర్ హిల్స్ హబీబ్ ఫాతిమా నగర్ వరకు కూడా ఈ రోడ్ షో ఏదైతే రోడ్ మ్యాప్ మొత్తము కూడా అటు షేక్పేట అలాగే రహమత్ నగర్ హబీబ్ ఫాతిమా వరకు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. తర్వాత శ్రీరామ నగర్ కాలనీ ఏదైతే ఉందో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సేమ్ ఇదే రోడ్ షోలో కేటీఆర్ కూడా ఎన్నికల ప్రచారం కొనసాగించినట్టుగా అయితే తెలుస్తుంది. రాత్రి 7 గంటలకు సోమాజిగూడ డివిజన్ లో కేటీఆర్ భారీ బహిరంగ సభ రోడ్ షో ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇంకా ఎలక్షన్లకి సంబంధించి ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి ఇంకా కనీసం 5 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ 5 రోజుల్లో కూడా అభ్యర్థిని ఉద్దేశించి మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం మంత్రులతో సహా సీఎంతో సహా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే జూబ్లీహిల్స్ గల్లీలో కూడా ప్రచారం కోసం తిరుగుతున్నారు. ప్రచారంలో భాగంగా వారికి ఉన్నటువంటి ఫ్రీ బస్ సర్వీసెస్, సన్నబియ్యం, రేషన్ కార్డు ప్రతి ఒక్కటి కూడా ప్రజల్లోకి స్ప్రెడ్ అయ్యేలాగా తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. గత ప్రభుత్వం 10 ఏళ్లుగా ఉన్నటువంటి మాగంటి గోపీనాథ్ హయాంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఏ రోడ్లు చూస్తే ఆ రోడ్ల అంతే ఉన్నాయి. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మెరుగైన రోడ్లని ఏదైతే ఎన్నికల ముందే మొత్తం కూడా కంప్లీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది అన్న కోణంలో వాటన్నిటినీ కూడా ఉదాహరణగా ప్రజలను ఉద్దేశించి చెప్తూ ఖచ్చితంగా మైనారిటీ ఓట్లకు సంబంధించి షేక్పేట ఈ డివిజన్ మొత్తం కూడా చాలా వరకు కూడా మైనారిటీ ఓట్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఈ రోడ్ షోలో ఖచ్చితంగా అజారుద్దీన్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మైనారిటీ ఓటర్లకు సంబంధించి అలాగే ఎంఐఎం మద్దతు కూడా ఉంది కాబట్టి షేక్పేట డివిజన్
నియోజకవర్గంలో ఉన్నటువంటి చాలా వరకు కూడా మైనారిటీ ముస్లింస్ ని ఏదైతే ముస్లిం ఓటర్ని ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంటుంది. ఈ రోజు రోడ్ షోలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఏదైతే గతంలో యూసఫ్ గూడ చౌరస్తాలో చేసినటువంటి పీజేఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, మరో సందర్భంలో రోడ్ షోలో ఎన్టీఆర్ స్టాచ్యూని ఎస్ఆర్ నగర్ దగ్గర నిర్మిస్తామనుకోవడంలో చెప్పినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ప్రతి ఒక్క రోడ్ షోలో కూడా ఏదో ఒక హైలైట్ ఒక ఇష్యూ ఉండేలాగా సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే రోడ్ షోలు అన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే కేటీఆర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పాలన గురించి చాలా చెత్త పాలన, చాలా ఏదైతే ఎక్కడ కూడా అభివృద్ధి ఫలాలు అనేవి మొత్తం కూడా శూన్యము, బాకీ కార్డ్ అన్న పేరుతో మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు మొత్తంలో కూడా ప్రతి ఒక్క డివిజన్ లో గల్లీలో కూడా ప్రజలను ఉద్దేశించి బాకీ కార్డు ఈ 9 పథకాలు ఏదైతే ఇచ్చారో ఆ పథకాలు ఏవి కూడా అమలుకు నోచుకోలేదు అన్న కోణంలో కూడా స్ప్రెడ్ చేస్తున్నటువంటి ప్రచారాన్ని మనం చూసుకోవచ్చు. మొత్తం మీద ఇద్దరు కూడా నువ్వా నేనా అన్న కంటెస్టెంట్ ని ఉద్దేశించి అటు కేటీఆర్ కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా పోటాపోటీగా బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరిని ఇప్పటికే సర్వేల రూపంలో ఏ పార్టీని జూబ్లీహిల్స్ భరిస్తోంది, అలాగే ఏ పార్టీకి పోలింగ్ ఎంత వరకు ఉంది అన్న సర్వేలు కూడా ఏదైతే అప్స్ అండ్ డౌన్స్ గా ఉన్నాయి, ఈ ఆ సర్వేలన్నింటినీ కూడా క్యాలిక్యులేట్ చేసుకొని మరి అభ్యర్థుల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. ఒక్కొక్క చోట కూడా ఒక్కొక్క సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులను పంపిస్తూ అక్కడ క్యాంపెయినింగ్ చేపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తుంది. మరోవైపు కేటీఆర్ మొత్తమే వన్ మ్యాన్ ఆర్మీ షో లాగా చాలా వరకు కూడా కేటీఆర్ఏ సునీతను ఉద్దేశించి రోడ్ షోలు అన్ని కూడా నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. చూడాలి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి విజయానికి సంబంధించి ఇటు సీఎం చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్ కావచ్చు, అటు కేటీఆర్ చేస్తున్నటువంటి క్యాంపెయినింగ్ కావచ్చు, సునీత వర్సెస్ అనిల్ యాదవ, లేకపోతే బీజేపీ తరఫున కేవలం కిషన్ రెడ్డి ఏదో కంటెస్టెంట్ ని నిలబెట్టాము అన్న కోణంలో మాత్రమే ప్రచారం చేస్తున్నారే తప్ప ఈ రేంజ్ లో ఏదైతే ప్రభుత్వ పథకాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి అలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ తరహాలో ఎక్కడా కూడా ఏదైతే ప్రచారంలో ఎక్కడా కూడా దూకుడు బీజేపీ ప్రదర్శించడం లేదు అన్న ఒక నానుడి కూడా ఉంది. చూడాలి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరిని విజయం వరించబోతోంది, జూబ్లీహిల్స్ సీట్ హస్తగతమా లేకపోతే కారుకి వశమవుతుందా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేది తెలుస్తుంది. ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అందరూ కూడా అటు ఏపీకి సంబంధించి ఇటు తెలంగాణకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎవరిని గెలిపిస్తారు అన్న కోణంలో కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.